దేవుని క్షమాపణను మనం పొందినప్పుడు యేసుతో మన సంబంధం ఎలా మారుతుంది? ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జీవితాన్ని గడపడంలో విఫలమయ్యారు. కాబట్టి మనం ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి ఉన్నామని తెలుసు. ఆయన మనకు క్షమాపణ మరియు కొత్త జీవితం రెండింటినీ ఇచ్చినప్పుడు దేవుడు మన రక్షకుడు అయ్యాడు. ఆ కొత్త జీవితాన్ని జీవించడానికి మనకు శక్తినిస్తూ ఆయన మనకు ప్రభువు కూడా అవుతాడు. ఒక ప్రభువు అనేవాడు తన సేవకులను నడిపించి ఆదేశించేవాడు మరియు వారు ఆయనను అనుసరించి విధేయత చూపుతారు. ఆయన తన సేవకులను రక్షిస్తాడు మరియు వారు అభివృద్ధి చెందడానికి మరియు ఆయనను సేవించడానికి అవసరమైన సమస్తము అనుగ్రహిస్తాడు. కానీ ఆయన మన ప్రభువు మాత్రమే కాదు, అతను కూడా మనకు అత్యంత సన్నిహితుడు కావాలనుకుంటున్నాడు. యేసు మరణించడానికి ముందు ఆయన తన అనుచరులను నిజానికి స్నేహితుల్ని పిలిచాడు. ఆయన తిరిగి జీవించి వచ్చినప్పుడు ఆయన మొదట చేయాలనుకున్నది తన స్నేహితులతో కలిసి భోజనం చేయడం. ఆయన వారికి తన చేతులలోని గాయాలను చూపించాడు మరియు మరో పక్క తాను వారిని ప్రేమించాడని, వారితో శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాడని చూపించడానికి తాను మరణించి తిరిగి లేచాడు. ప్రతిరోజు ఆయన మనతో ఉన్నాడు, క్షమించి మార్గదర్శకమై బలపరిచే మరియు ప్రతి శత్రువు నుండి మనల్ని రక్షిస్తూ మనలోని చెడును కూడా కలుపుకొని మన రక్షకుడు, మన ప్రభువు మరియు కూడా మన స్నేహితునిగా.